అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 11వ భాగం. రచన సలీం గారు. క్వార్టర్లీ పరీక్షలు ముగిసిన వారానికి ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది. ప్రసాద్కు పెళ్లి కుదిరిందట. అమ్మాయి వాళ్ళది చేకూరు పాడేనట. బాగా తెలిసిన సంబంధం రా, మా ఊరే. పెళ్లికి వారం ముందుగా వచ్చాయి అని రాసింది రాజ్యం. సాగర్కి చాలా సంతోషం అనిపించింది. తన వల్ల అన్నకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగకుండా తప్పిపోయినందుకు ఎంత బాధపడ్డాడో. ఇంకెప్పుడు అన్న పెళ్లి చూపులకు వెళ్ళకూడదనుకున్నాడు. అమ్మ నాన్న కూడా ఆ తర్వాత చూసిన సంబంధాలు అప్పుడు పెళ్లి చూపులకు రమ్మని తనను పిలవలేదు. ఇప్పటికైనా సంబంధం కుదిరినందుకు సంబరపడ్డాడు. పెళ్లి 2 రోజులుందనగా ఒంగోలు వెళ్ళి సత్యవతిని కలుసుకున్నాడు. అతనికెందుకో సత్యవతి మొహంలో కళ తప్పినట్టు అనిపించింది. ఒకప్పట్లా ఉత్సాహంగా ఉరకలెత్తే కన్నెవాగులా లేదు. చాలా యాంత్రికంగా పనులు చేస్తోంది. ఆమె నవ్వులో కూడా జీవం కొరవడింది. ఏమైందక్క, ఆరోగ్యం బాగుండటం లేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను, నాకేమైంది అంది నవ్వుతూ. పేలవమైన నవ్వు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్నట్టుగా. నన్ను 3 నెలల తర్వాత చూసిన ఆనందం కూడా నీ కళ్ళలో కనిపించలేదు. ఇంతకుముందు నేను కర్నూలు నుంచి రాగానే వరదొచ్చిన గోదావరిలో ఉరికేదానివి కదక్క అన్నాడు. నేనేమీ చిన్నపిల్లని కానరా, రోజు రోజుకి వయసు పెరుగుతోందిగా. పెళ్ళికి ముందైనా హుందాగా ఉండకపోతే ఎలా? కుర్రపిల్లల గెంతులేస్తుంటే నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు అంది. వెంటనే సాగర్కి మహేష్ గుర్తొచ్చాడు. మహేష్ ఎలా ఉన్నాడక్క అని అడిగాడు. ఆయనకేవరా, మగమహారాజు సుష్టిగా తిని పుష్టిగా తయారవుతున్నాడు అంది. వాళ్ళ కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన విషయం అతనికి చెప్పకూడదని అనుకుంది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారక్క? నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోలేరా అంటూ మాటను దాటవేసి, మీ అన్నయ్య పెళ్ళయ్యాక వచ్చి 2 రోజులు ఉండేళ్తావుగా అంది. తప్పకుండా వస్తానక్క అన్నాడు. త్రోవగుంట చేరుకున్నాక అమ్మా నాన్నతో అన్నయ్యతో కబుర్లు చెప్తున్నాడన్న మాటే కానీ అతని మనసులో తిష్ట వేసుకున్న భయం మాత్రం వేధించడం మానలేదు. పెళ్ళి చేకూరు పాడులోనే. మరునాడు ప్రయాణమై వెళ్ళాలి. అతనిలో భయం మరింత పెరిగింది. అతను అన్యమనస్కంగా ఉండటం రాజ్యం గమనించింది. అన్న పెళ్ళి జరగబోతుంటే సంతోషంగా ఉండాల్సింది పోయి అలా దిగులుగా ఉన్నావేమిట్రా చిన్నోడా అని అడిగింది. ఏం లేదమ్మా అన్నాడు. ఏదో ఉందని నాకు తెలుసులే, నిన్ను కనీ పెంచిందాన్ని నీ గురించి ఆ మాత్రం తెలియదా? ఏంటో చెప్పు అంది అనునయంగా అతని పక్కన కూర్చుంటూ. ఏం లేదమ్మా, నాకున్న సమస్య గురించి వాళ్ళకి చెప్పారా? అతను ఏ సమస్య గురించి చెప్తున్నాడో అర్థం కాక, నీకున్న ఏ సమస్యరా అంది. నా అవిటితనం గురించి. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ తలంచుకుని అన్నాడు. కొన్ని క్షణాలు రాజ్యం స్తబ్దుగా ఉండిపోయింది. ఆమెకేం చెప్పాలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికిరా అంది ఎలాగోలా గొంతు పెగుల్చుకొని. నా వల్ల ఒక పెళ్లి సంబంధం తప్పిపోయింది కదమ్మా. ఒకవేళ వీళ్ళకి చెప్పకుండా ఉంటే నేను పెళ్ళికి రావటం వల్ల మళ్ళా అన్నకి సమస్య రావచ్చు, పెళ్ళి ఆగిపోవచ్చు. నా వల్ల మరోసారి అన్నకు నష్టం జరగటం ఇష్టం లేదమ్మా. మీరు నా గురించి చెప్పకపోయి ఉంటే నేను పెళ్ళికి రాను అన్నాడు. రాజ్యానికి ఉబికి ఉబికి కన్నీళ్ళు వచ్చాయి. ఛీ, అవే మాటలరా. అయినా ఆ సంబంధం తప్పిపోయింది నీ వల్లని ఎవరు చెప్పారు? సమాజంలో మంచివాళ్ళు ఉన్నట్టే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. తమ మాటలతో చేతలతో మనల్ని గాయపరుస్తూ ఉంటారు. అలాంటి చెడ్డవాళ్ల మాటల్ని ఖాతరు చేయకుండా ముందుకెళ్తేనే బాగుపడతాం. నువ్వు పెళ్ళికి రాకుండా అసలు పెద్దోడు పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా? అవన్నీ సరేనమ్మా, మొదట నాకు ఒక విషయం చెప్పు. నా గురించి వాళ్ళకి చెప్పారా లేదా? అన్నీ తెలిసే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారా? ఆ మాటలను విన్నాక సాగర్ కొద్దిగా స్థిమితపడ్డాడు. ఆయన మనసులో మాత్రం బెరుకుపోలేదు. పెళ్లి జరుగుతున్నంతసేపు మండపంలో ఒకే చోట కదలకుండా కూర్చున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే చూసి అమ్మాయి తరపు బంధువులు అమ్మాయి వాళ్లతో ఏమైనా అంటారేమోనన్న భయం. ఎవరైనా పలకరించి నువ్వు పెళ్ళికొడుకు తమ్ముడువా, నీ కాళ్ళకేమైంది, ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య, నడుస్తుంటే నొప్పిగా ఉంటుందా, అలాంటి ప్రశ్నలు అడుగుతారన్న భయం. మంగళసూత్ర ధారణ జరిగింది. తలంబ్రాలు పోసుకోవటం పూర్తయ్యాక నీళ్ల బిందెలో ఉంగరం జారబిడిచి దాన్ని వెతికి చేతికి చిక్కించుకునే ఆట ఆడుతున్నప్పుడు చుట్టూ చేరిన ఇరుపక్షాల వారు ఉత్సాహంగా ఇద్దరిని రెచ్చగొడుతున్నారు. పెళ్లి కూతురు బిందెలో చేపెట్టి ఉంగరం కోసం వెతకటంలో ప్రసాద్తో పోటీపడి ఉంగరాన్ని చేజిక్కించుకుంది. 3 సార్లు ప్రయత్నించిన ప్రసాద్ ఒక్కసారి కూడా గెలవలేకపోయాడు. పెళ్లి కూతురి తరపు వాళ్ళందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. పెళ్ళయిందిగా, మనవాడు పెళ్ళాం చేతిలో ఓడిపోవటం ఇప్పటి నుంచే మొదలైంది అంటూ పెళ్ళికొడుకు తరపు బంధువులు
సరదాగా జోకులేసుకున్నారు. ఆట పూర్తయ్యాక పెళ్లి కూతురు దూరంగా చాలాసేపటి నుంచి కదలకుండా కూర్చుని ఉన్న సాగర్ వైపు చూసింది. ఏదో ఆలోచనలో ఉన్న సాగర్ తన వైపు ఎవరో చూస్తున్నట్టు అనిపించి తల ఎత్తి చూశాడు. ఆమె నవ్వి ఇటురా అంటూ పిలిచింది. సాగర్కి ఇబ్బందిగా అనిపించింది. తన అవిటితనాన్ని ఎక్కువ మంది చూడకూడదన్న ఆలోచన, ముఖ్యంగా పెళ్లి కూతురి తరపు బంధువులు. ఆమె మరోసారి చేతిని ఊపుతూ దగ్గరికి రమ్మని సైగ చేసింది. అతనికి వెళ్ళక తప్పలేదు. సాగర్ మెల్లగా వెళ్ళి తన అన్న పక్కన నిలబడ్డాడు. నీ పేరు సాగర్ కదూ అంది పెళ్లి కూతురు. అవును అన్నాడు. నువ్వు బాగా చదువుతావట కదా, ఎప్పుడు ఫస్ట్ మార్కులే వస్తాయట మీ అన్న చెప్పారులే అంది నవ్వుతూ. సాగర్ ఏమీ మాట్లాడలేదు. నేను 4వ తరగతి వరకే చదివాను. నాకు చదువుకునే వాళ్ళంటే ఎంత ఇష్టమో, నీలా తెలివిగల వాళ్ళంటే మరింత ఇష్టం తెలుసా అంది. సాగర్కి ఆమె కలుపుగోలుతనం నచ్చింది. ఆమెకు చదువు అంటే ఉన్న ఇష్టం నచ్చింది. తెలివిగల వాళ్ళంటే ఉన్న ఇష్టం మరింత నచ్చింది. ఇప్పటి వరకు అతన్ని పీడించిన భయాలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. థ్యాంక్ యూ వదిన, పెళ్లి పందిట్లోకి వచ్చాక మొట్టమొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వుతూ అన్నాడు. నేను నీ వదిన్ని కదా, అంటే అమ్మతో సమానం. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకు చెప్పు అందామె నవ్వుతూ. ఆమె పేరు తులసి. ఇక సాయంత్రం 6 గంటల సమయం. హాస్టల్ టెర్రేస్ మీద కొంతమంది విద్యార్థులు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. అఫ్జల్ ఏదో మాట్లాడుతూ ఉంటే పరధ్యానంగా వింటూ కూర్చున్న కనిపిస్తున్న వాటర్ ట్యాంకు వైపు చూస్తున్నాడు సాగర్. నేను చెప్పేది నువ్వు సరిగా వింటం లేదు అలిగినట్టు మొహం పెట్టి అన్నాడు అఫ్జల్. వింటున్నాను. లేదు, అటెటో చూస్తున్నావు. ఏముంది అక్కడ అంత శ్రద్ధగా చూడటానికి? ఆ వాటర్ ట్యాంక్ చూసావా ఎంత ఎత్తుగా ఉందో? పాముల మెలికలు తిరుగుతూ ఎన్ని మెట్లో చూడు. దాన్ని చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? ఏమనిపిస్తుంది? బీ క్యాంప్ అంతటికీ నీళ్ళు అందించే వాటర్ ట్యాంకు, అంతేగా. నీకేమనిపిస్తుంది ఏమిటి? నాకు దాన్ని ఎక్కి అంత ఎత్తు నుంచి చుట్టూ చూడాలనిపిస్తోంది. అఫ్జల్ ఆశ్చర్యంగా అపనమ్మకంగా సాగర్ వైపు చూశాడు. అన్ని మెట్లెక్కాలంటే తనలాంటి వాడికే మోకాళ్ళు పట్టుకుపోతాయి. దాన్ని ఎక్కడం అలవాటైన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి కష్టమైన పని. సాగర్ ఎలా ఎక్కగలడు? అంత బలహీనమైన కాళ్లతో అన్ని మెట్లెక్కడం ఎలా సాధ్యపడుతుంది? ఎలాగైనా అతన్ని నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో అలా ఎందుకు అనిపిస్తుంది సాగర్? ఎక్కితే ఏమొస్తుంది? కాళ్ళ నొప్పులు తప్ప అన్నాడు. మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఒక పాఠం ఉంది, గుర్తుందా? వై పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్ అనే పాఠం. ఎడ్మండ్ హిల్లరీతో కలిసి హిమాలయ శిఖరాన్ని మొట్టమొదటిసారి అధిరోహించిన టెన్సింగ్ నార్కేని ఒక ఇంటర్వ్యూలో పర్వతారోహణ చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుందని అడిగితే బికాజ్ ఇట్ ఈస్ దేర్ అని సమాధానం ఇచ్చాట. ఎవరికైనా ఎత్తుకు చేరుకోవాలని ఎందుకు అనిపించదు చెప్పు? మన ఎదురుగా ఉన్నది ఎంత ఎత్తుంటే దానిపైకి చేరుకోవాలన్న కోరిక అంత బలంగా ఉంటుంది. నాకు ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాలనుంది. చాలా కష్టం సాగర్. కొన్ని కోరికలు తీరాలంటే కష్టపడక తప్పదు. నాకు మరో కోరిక కూడా ఉంది, కొండారెడ్డి బురుజు ఎక్కి కూర్చోవాలని. మీ ఒంగోలులో కొండ ఉంది కదా, దాన్ని ఎక్కాలని కూడా అనిపించుండాలే నవ్వుతూ అన్నాడు అఫ్జల్. అనిపించింది. ఎక్కకుండా వదులుతాననుకున్నావా? టెన్సింగ్ నార్కేకి తోడుగా ఎడ్మండ్ హిల్లరీ ఉన్నట్టే నాకు శ్రీరామ్ తోడున్నాడుగా. అతని భుజం మీదే చేయి వేసి సపోర్ట్ తీసుకుంటూ 2 సార్లు జారి కింద పడి నాతో పాటు అతన్ని కూడా పడేసి దెబ్బలు తగిలించుకుని చివరికి ఎట్లాగైతేనే కొండెక్కి కూర్చున్నా. నాకైతే ఆ అనుభవం హిమాలయాలు ఎక్కినంత సంతోషం కలిగింది తెలుసా ఉద్వేగంతో అన్నాడు. సరే, ఇప్పుడు నేను తోడుండి ఆ వాటర్ ట్యాంక్ ఎక్కించాలి, తర్వాత కొండారెడ్డి బురుజు కూడా ఎక్కించాలి, అంతే కదా? నాకు అర్థమైందిలే. ఏదో ఒకరోజు ఆ వాటర్ ట్యాంక్ని ఎక్కిస్తాలే అంటూ నవ్వాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడా? మరికొద్దిసేపట్లో చీకటి పడబోతోంది. మెట్లు సరిగా కనిపించక కాలు జారితే ఎంత ప్రమాదం. నువ్వు ఉన్నావుగా పడకుండా పట్టుకోవటానికి. అంత పైకి ఎక్కి బీ క్యాంప్ నిండా వెలిగే విద్యుత్ దీపాలు చూడటం చాలా బాగుంటుంది కదా. తొందర ఎందుకు, మరోసారి వెళ్దాంలే. ఈరోజు వెళ్ళటమే మంచిది. రేపు ఆదివారం కదా, కాళ్ళు నొప్పులు వచ్చినా రూమ్లోనే రెస్ట్ తీసుకోవచ్చు. సాగర్ పట్టుదల గురించి తెలుసు కాబట్టి అఫ్జల్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. వాటర్ ట్యాంక్ మొదటి మెట్టు మీద కాలు పెట్టబోతున్నప్పుడు కూడా హెచ్చరించాడు. సాగర్ వినలేదు. మొదట సాగర్ ఎక్కుతుంటే అతని వెనక అఫ్జల్ ఎక్కసాగాడు. ఒకవేళ సాగర్ పట్టు తప్పి పడినా పట్టుకోవటానికి అప్రమత్తంగా ఉంటూ మెల్లగా అడుగులు వేయసాగాడు. 2 వైపులా ఉన్న ఐరన్ రెయిలింగ్స్ని 2 చేతులతో పట్టుకుని సాగర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. సగం ఎత్తుకెళ్ళాక ఆగి వెనక్కి తిరిగి అఫ్జల్ వైపు చూసి నవ్వాడు. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయా? కొద్దిసేపు కూర్చుందామా? ఆందోళనగా అడిగాడు అఫ్జల్.
కాళ్ళ నొప్పులు లేవు, కానీ మోకాళ్ళ దగ్గర పట్టేసినట్టుగా ఉంది. శరీరాన్ని బలవంతంగా పైకి లేపాల్సి వస్తుంది. అందుకే ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళా ఎక్కుదాం. వద్దు, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే మళ్ళా ఎక్కాలనిపించదు. కష్టమైన పనిని సగంలో ఆపేసి సుఖానికి లొంగితే మళ్ళా ఆ కష్టమైన పనిని కొనసాగించలేం. ఆ రెస్ట్ ఏమిటో పూర్తిగా పైకెక్కాక తీసుకుందాం అన్నాడు సాగర్. మళ్ళా మెల్లగా ఎక్కసాగాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఇంతకు ముందు కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. చీకట్లు ముసురుకోసాగాయి. వీధి దీపాలు వెలిగాయి. మెట్లు జాగ్రత్తగా చూస్తూ కాలి హెచ్చరించాడు అఫ్జల్. నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, మసక వెళ్తుందిగా, సమస్య ఏమీ లేదు. వెనక్కి తిరగకుండానే సమాధానం ఇచ్చాడు. మరికొన్ని మెట్లెక్కి ఆగాడు. అఫ్జల్కి గుండెల్లో దడగా ఉంది. సాహసం చేయటానికైనా ఒక హద్దు ఉండాలి. సాగర్ కాళ్ళకేమైనా అయితే తన్ను తాను క్షమించుకోలేడు. జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుంది. ఇంకా చాలే సాగర్, ఇప్పటికీ 90% ఎక్కేశాం. ఇక్కడ నిలబడి లైట్లను చూడు అన్నాడు. ఓటమికి గెలుపుకి తేడా 10%. అఫ్జల్, కొంతమంది మరీ 1% దగ్గర ఆగిపోతూ ఉంటారు. నాకేం కాదులే, భయపడకు అన్నాడు సాగర్. చివరి మెట్టెక్కి వెనక్కి తిరిగి అఫ్జల్ వైపు చూస్తూ ఒక విజేతలా నవ్వాడు. ఇప్పటికైనా కొద్దిసేపు కూర్చో అన్నా వినకుండా అక్కడ పెట్టగోడ దగ్గర నిలబడి 4 వైపులా తృప్తిగా చూసుకున్నాడు. అక్కడి నుంచి చూస్తుంటే విద్యుత్ దీపాలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అఫ్జల్ కూడా వెళ్ళి సాగర్ పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు అన్నాడు. దానికి సమాధానం చెప్పకుండా, ఎత్తుకు ఎదగాలని మనిషి ఎందుకు అనుకుంటాడో ఇంత ఎత్తులో నిలబడి కిందకు చూస్తే అర్థం అవుతోంది అన్నాడు. ఓ 10 నిమిషాలు నిలబడ్డాక ఇద్దరూ కూర్చున్నారు. మరో పావుగంట విశ్రాంతి తీసుకున్నాక ముందు అఫ్జల్ మెట్లు దిగుతూ ఉంటే అతని వెనక సాగర్ మెల్లగా దిగసాగాడు. సగం మెట్లు దిగాక కావాలనే అఫ్జల్ 2 నిమిషాలు ఆగాడు. ఆగనవసరం లేదు అఫ్జల్, నువ్వు ఒక విషయం గమనించావా? ఎత్తుకు చేరుకోవటానికి మెట్లు ఎక్కటం కష్టం, దిగటం చాలా సులభం. జీవితంలో కూడా అంతే. ఒక స్థాయికి చేరుకోవటానికి చాలా కష్టపడాలి. అక్కడి నుంచి కిందకి జారడానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు అన్నాడు సాగర్. రాత్రి భోజనాలు చేశాక రూమ్కి వచ్చి మంచం మీద వాలే వరకు బాగానే ఉన్నాడు. మంచం మీద పడుకోవటమే తరువాయి కాళ్ళ నొప్పులతో మూలగా సాగాడు. అఫ్జల్ చాలాసేపు కాళ్ళు పట్టాడు. కాళ్ళకు అమృతాంజనం రాసి మర్దన చేశాడు. రాత్రంతా నొప్పులతో సాగర్కి నిద్ర పట్టలేదు. ఉదయం మెస్లో 2వ బెల్ కొట్టినా సాగర్ లేవకపోతే అఫ్జల్ అతను దుప్పటి తొలగించి చూశాడు. చలికి వణుకుతున్నాడు. నుదురు తాకి చూశాడు. నిప్పుల కుంపటిలా మండిపోతోంది. అమ్మో, ఎంత జ్వరమో! చలి జ్వరంలా ఉంది. ఈరోజు ఆదివారం కదా, డాక్టర్ కూడా రాడు. నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో బాధగా అన్నాడు అఫ్జల్. సాగర్ బలహీనంగా నవ్వాడు. ఈ జ్వరానికి మనం మెట్లెక్కడానికి సంబంధం లేదు. నిన్న వాటర్ ట్యాంక్ ఎక్కకున్నా ఈ జ్వరం వచ్చి ఉండేది. దీనికి అదనంగా తోడైంది మోకాళ్ళు పట్టుకోవటం మాత్రమే అన్నాడు. ఇంత జ్వరంలో కూడా అలా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు? చిరుకోపంతో అన్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తి ముందు ఈ బాధలే పాటి అన్నాడు సాగర్. నీరసంతో కళ్ళు మూసుకుని పడుకున్నాడు. మెస్ నుంచి బ్రెడ్, వేడి పాలు తెచ్చించాడు. అఫ్జల్ తనే పక్కన కూర్చుని తినిపించాడు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను టౌన్లోకి వెళ్ళి మన రెసిడెంట్ డాక్టర్ గారిని కలుసుకుని నీ కోసం మందులు తెస్తాను అన్నాడు. సైకిల్ అద్దెకు తీసుకుని టౌన్లోకి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చాడు. మధ్యాహ్నం చారుతో కొద్దిగా అన్నం తినిపించి ట్యాబ్లెట్ వేశాడు. రాత్రి తనకు అన్నం సహించడం లేదన్నాడు సాగర్. మందులు వేసుకోవాలంటే ఎంగిలి పడక తప్పదని అతని చేత బలవంతంగా 2 ముద్దలు తినిపించి ట్యాబ్లెట్ వేశాడు. అర్ధరాత్రి ఏదో శబ్దం వస్తే లేచి కూర్చున్నాడు. సాగర్ మంచం పక్కనే వాంతి చేసుకుంటున్నాడు. గదంతా దుర్గంధం వ్యాపించింది. అఫ్జల్ లేచి లైటు వేయగానే సాగర్ అతని వైపు బేలగా చూస్తూ, సారీ, కక్కును ఆపుకోలేకపోయాను అన్నాడు. పర్లేదు, ఓ నిమిషం ఉండు, నీళ్లు తెస్తాను అంటూ బాత్రూంకి వెళ్ళి బకెట్తో నీళ్లు తెచ్చాడు. సాగర్ పుక్కిలించి ఉమ్మేశాక ఆ నీళ్లు పడేసి మళ్ళా బకెట్తో నీళ్లు తెచ్చి చీపురు తీసుకుని నీళ్లతో గదంతా శుభ్రం చేశాడు. మగత నిద్రలో ఉన్న సాగర్ కళ్ళు తెరిచి చూసి, మా అమ్మ గుర్తొస్తోంది అఫ్జల్. అమ్మలైతేనే ఇలాంటి పనులు చేయగలరు అన్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్కి వచ్చిన డాక్టర్ సాగర్ని పరీక్షించి, మలేరియా జ్వరంలా ఉంది, ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించడం మంచిది అన్నాడు. టెస్ట్ చేస్తే అది మలేరియానే అని తేలింది. జ్వరం తగ్గడానికి వారం రోజులు పట్టింది. ఆ వారం అంతా సాగర్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అఫ్జల్. ఆ రోజు రాత్రి మెస్కి కలిసి వెళుతున్నప్పుడు అఫ్జల్ని సాగర్ ఒక ప్రశ్న వేశాడు. నువ్వు నాకు స్నేహితుడివా, అమ్మవా అని. అఫ్జల్ నవ్వి, రెండూను అన్నాడు.
ఇక సత్యవతికి సంబంధాలు చుట్టం ముమ్మరం చేశారు. ఆ సంవత్సరం ఎలాగైనా పిల్ల పెళ్లి చేయాలని ఆమె తాతగారి కోరిక. పెళ్లి చూపుల సమయంలో అతను అందగాడా కాదా, తనకు సరిజోడినా లేదా అనే విషయం సత్యవతి గమనించలేదు. సాగర్ గురించి చెప్తే అర్థం చేసుకునే అంత సహృదయుడా కాదా అనే విషయమే ఆలోచిస్తోంది. ఓ పెళ్లి చూపుల తర్వాత అబ్బాయి అందరికీ నచ్చాడు, తనకు నచ్చాడు. చూడటానికి చాలా బాగున్నాడు. మంచి ఎత్తు, లావు, సన్నం కానీ కుదురైన శరీరం, నవ్వు ముఖంతో సరదాగా మాట్లాడుతున్నాడు. సత్యవతి కూడా పెళ్లికి తన అంగీకారం తెలపాలని అనుకుంది. ఆ రోజు అతనితో ఒంటరిగా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. మీతో ఒక విషయం చెప్పాలి అంది. అతను నవ్వుతూ, కొంపదీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏమిటి అన్నాడు. నిజమే, ప్రేమిస్తున్నాను. మీరనుకునే ప్రేమ కాదు, తమ్ముడు మీద ఉండే ప్రేమ. సాగర్ అని ఒక బీద పిల్లవాడున్నాడు. చాలా తెలివిగల అబ్బాయి. ఇప్పుడు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మన పెళ్ళయ్యాక నేను అతని బాధ్యత తీసుకుంటే మీకేమీ అభ్యంతరం ఉండదుగా అంది. అతను క్షణం ఆలోచించి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అనాథాశ్రమం తెరవాలనుకోవటం లేదు అన్నాడు నవ్వుతూనే. ఆ సంబంధం నచ్చలేదని చెప్పటానికి సత్యవతి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకు నచ్చలేదో చెప్పు అంటూ ఇంట్లో అందరూ వేధించారు. నిజంగా అతనిలో వంక పెట్టడానికి ఏం లేదు. ఏమనాలో తెలియక, ఏమో అతన్ని చూస్తే మంచివాడు కాదనిపిస్తోంది అంటూ తప్పించుకుంది. ఎవరెంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఒప్పుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 2 సంబంధాలు కూడా సాగర్ ప్రస్తావన వల్లే తప్పిపోయాయి. ఆమెకు విషయం అర్థమైంది. సాగర్ సొంత తమ్ముడు కాదు. అతని బాధ్యత తీసుకుందామంటే ఎవరూ ఒప్పుకోరు. తన ఇంటి ఖర్చులకి తాత ఇచ్చిన డబ్బుల్లోంచి దాచిపెట్టి సాగర్ అవసరాలు తీర్చినట్టుగానే పెళ్ళయ్యాక కూడా భర్తకు చెప్పకుండా సాగర్కి సాయం చేయొచ్చు కదా అనుకుంది. విజయవాడ సంబంధం ఒకటి వచ్చింది. అతని పేరు రామకృష్ణ. అతను రైతుల నుంచి పత్తి కొని అమ్మే వ్యాపారం చేస్తూ ఉంటాడు. చూడటానికి అంత బాగా లేడు, ఒక మోస్తరు. కొద్దిగా మొరటుగా కూడా అనిపించాడు. 9వ తరగతిలో చదువు ఆపేసి వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో వేలకు వేలు సంపాదిస్తున్నాడని విని ఆమె తాతయ్య ఈ సంబంధం వైపు మొగ్గు చూపాడు. సత్యవతికి అతను ఎలా ఉన్నా పర్వాలేదనిపించింది. మహేష్తో పెళ్లి కానప్పుడు తన భర్త ఎవరైనా తనకొక్కటే, పళ్ళోడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనే అనుకుంది. నిశ్చితార్థం జరిగిన రోజు అతన్ని ఒక కోరిక కోరింది. నా చేతికి నెలకు కొంత డబ్బులు ఇస్తారా? ప్రతిసారి నా అవసరాలకు మిమ్మల్ని అడగకుండా నాకు కావలసినవేవో కొనుక్కుంటాను అంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా? మన పెళ్ళయ్యాక నీ అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత నాదేగా అన్నాడు. ఆ మాటకే తెగ సంబరపడిపోయింది. తన అవసరాలు కొన్ని తగ్గించుకుని కొంత సొమ్ము దాచి సాగర్కు పంపిస్తే చాలనుకుంది. పెళ్ళి మరో 10 రోజుల్లో ఉందనగా సాగర్కి ఉత్తరం రాసింది. పెళ్లి కొడుకు వివరాలు రాస్తూ పెళ్లికి 2 రోజులు ముందుగానే రమ్మని రాసింది. సాగర్కి ఒక విషయం అర్థం కాలేదు. పెళ్ళి మహేష్తో కాకుండా ఇంకో వ్యక్తితో ఎందుకు జరుగుతోంది? అసలు సత్యక్క ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంది? మహేష్ ఏమయ్యాడు? ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? అలాంటి 1,00,000 ప్రశ్నలు. ఈ విషయాలు ఉత్తరాల్లో రాసేవి కాదని అతనికి తెలుసు. వ్యక్తిగతంగా సత్యక్కను కలుసుకుని అడుగుదామంటే పెళ్లి రోజునే తనకు ప్రీ ఫైనల్ పరీక్షలు మొదలవుతున్నాయి. వాటికి హాజరు కాకుండా ఊరెళ్ళే అవకాశం లేదు. పెళ్లికి రాలేనని సత్యవతికి ఉత్తరం రాశాడు. మరో నెలలో మెయిన్ పరీక్షలు ఉన్నాయి. చాలా దీక్షగా చదువుతున్నాను. సెలవుల్లో విజయవాడలోని మీ ఇంటికి వచ్చి కలుసుకుంటాలే. బావగారిని కూడా అప్పుడే చూస్తానని కూడా రాశాడు. పెళ్లికి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కొంటున్నప్పుడు సాగర్ కోసం కూడా 2 జతల బట్టలు కొన్నది సత్యవతి. పెళ్లికి వచ్చిన శ్రీరామ్కి ఆ బట్టలు ఇచ్చి సాగర్ వాళ్ళ ఇంట్లో ఇమ్మని చెప్పింది. సాగర్ చదువుకి అవసరమైన డబ్బులు ఎలాగైనా పంపిస్తూ ఉంటానని చెప్పని కూడా చెప్పింది. పెళ్ళై విజయవాడ కాపురానికి వెళ్ళాక తన భర్త నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడసాగింది. సత్యవతి చేతికి రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బంతా తన ఆధీనంలోనే ఉంచుకునేవాడు. ఇంటికి కావలసిన సరుకులన్నీ తనే కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. ఒకరోజు సిగ్గు విడిచి అడిగింది, నా చేతి ఖర్చులకు డబ్బులు ఇస్తానన్నారుగా అని. నీకేం ఖర్చులుంటాయి? అన్నీ నేనే తెచ్చి పడేస్తున్నాగా. ఇంకేమైనా కావాలంటే చెప్పు, కొంతేస్తాను. ఇంకా నీకు డబ్బులతో అవసరమే ఉంది అన్నాడు. కొన్ని చెప్పకూడని ఖర్చులు కూడా ఉంటాయి కదండి అంది. భర్తకు చెప్పకూడనివంటూ ఏముంటాయి? బ్రాలు, లంగాలు కొనాలా? పర్లేదు, నీకెప్పుడు కావాలో చెప్పు, తెచ్చిస్తాను అన్నాడు. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒంగోలులో ఉన్నప్పుడు డబ్బుల పైన నియంత్రణ అంతా తన చేతుల్లోనే ఉండేది. పంట అమ్మిన డబ్బులన్నీ తాతయ్య తన చేతికే ఇచ్చేవాడు. తనే వాటిని భద్రంగా బీరువాలో దాచిపెట్టి తాళం వేసి ఆ తాళాలని తన దగ్గరే ఉంచుకునేది. ఇంట్లో ఏం కొనాలన్నా తన చేతుల మీదుగానే జరిగేది. అక్కడ మహారాణిలా బతికిన తనకి ఇక్కడ జీవితం దుర్భరంగా ఉంది.
జైల్లో ఉన్నట్టుగా ఊచల బదులు గోడలున్నాయి, అంతే తేడా. సాగర్ని తలుచుకుని దుఃఖం పొంగుకొచ్చింది. ఒక రోజున తన అసహాయతను తెలుపుతూ ఉత్తరం రాయటానికి కూర్చుంది. ఆమెకు కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఏడుస్తూనే ఉత్తరం పూర్తి చేసింది. అదండి మరి, ఈ రోజుకి బాగా ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.